నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సార్ కూడా విజయ్ గారి నైబర్ పక్కనిల్లే. సార్ ఎప్పటి నుంచో విజయ్ గారిని చూస్తున్నారు, అసలు ఇంత విక్టరీ వస్తుందని, లేకపోతే ఇంతమంది ఆయన మీద మూకుమ్మటిగా దాడి చేసినా గానీ ఈ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఈరోజు తమిళనాడులో విజయ్ వచ్చింది ఏమనిపించింది? అందరికీ విజయ్ తప్ప ఇంకెవరో తెలియదు. ఇంత సక్సెస్ వచ్చిందంటే ఆయన మీద క్యాండిడేట్స్ ఎవరికి తెలియదు, నిజం ఎవరికి తెలియదు. చిన్న పిల్లలు ఆయన మార్క్ అందరూ కూడా మన వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ఆధారపు ఇండియాలో సక్సెస్ మిగతా వాళ్ళు వచ్చినా ఏదో పార్టీ నుంచో లేకపోతే పార్టీ నుంచి వచ్చో ఒకరు మీకు కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ పార్టీ పనిచేసి వచ్చారు ఆయన ఎక్స్పీరియన్స్. జగన్ గారు వచ్చారంటే జగన్ గారు అంటే తండ్రి గారి నుంచి వచ్చారు. నేనేం లేకుండా 2 years సక్సెస్ అనేది కానీ అందరూ కూడా రియల్ లైఫ్ లో హీరో మాత్రమే, రియల్ లైఫ్ లో హీరో అవ్వలేడు. తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. మళ్ళీ డిఎంకేని అధికారంలోకి వస్తుంది. ఆయన మీద ఎన్ని రకాల కామెంట్స్ చేయాలో అన్ని రకాల కామెంట్స్ చేశారు. ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు. సో ఇప్పుడు అన్నిటికీ ప్రజలు సమాధానం నైబర్ కాబట్టి రెగ్యులర్ గా ఆయన సైకిల్ మీద వెళ్ళటం చూస్తాం, వాక్ చేయటం చూస్తాం. ఎలా ఉంటారు నైబర్స్ తో ఆయన? ఎవరికి ఆయన పెద్ద యాక్టర్, పెద్ద హీరో అని బాగా కనిపించలేదు. నైబర్ లాగే ఉంటారు, నైబర్ లాగే ఉంటారు. ఎవరికి ఆయన జనాలు పైన పవర్ వచ్చిన వరకు బంధు కొంచెం అనిపించిందా మీకు నైబర్? అంతే కదా, ఆటోమేటిక్ గా మాకు అనిపిస్తుంది, సంతోషం కూడా ఉంది కదా. అంటే మా నైబర్ సీఎం అయితే సంతోషం మేమే కదా. పేరెంట్స్ సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇంటి పక్కన? అందరూ కూడా వేరే ఏరియా మైగ్రేట్ ఉంది. ఆయన మాకంటే ముందర మైగ్రేట్ ఇక్కడ ఈ ఏరియాకి. ఆయన 15 years ముందర మేము 10 years తర్వాత 10 years ఎవరికి తెలియదు కూడా, తెలుసు. అందరికి ఒక మంచి ట్రీట్ ఇప్పిస్తారేమో ఆయన చేతిలో జనాలు ట్రీట్ ఇచ్చారు. హ్యాపీగా వాకింగ్ అంతా ఏరియానే మీరంతా? వాకింగ్ నేను వాకింగ్ వచ్చానండి. నేను ఇప్పుడు వచ్చి ఎవరు చూడటానికి రాలే. మాకు రెగ్యులర్ పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేయడం. పోలీసులు కొంచెం ఆఫ్టర్ వచ్చారు విజయ్ గారికి. ఆయన ఇచ్చేసారు కదా, సంజీవ్ మేము ఇద్దరం ఇచ్చేసాం కదా. సంజీవ్ మేము ఇద్దరు కలిసే, అందువల్ల ఏంటి నాకు తీసుకున్నాం. ఆయన సంజయ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన ఇచ్చేసిన దానికి నాకు ఇచ్చేసి తిరిగి నాకు వచ్చింది. నాకు ఇచ్చేసాడు సంజయ్. మాకు ఆనందం ఆ రకంగా. ఆయన మంచి స్మైల్ కూడా ఇచ్చారు. మీడియా ఎవరు లేరు అక్కడ, ఇది ఒక్క మైకే ఉంది. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక మంచి స్మైల్ ఇచ్చారు. ఇది పార్లమెంట్ నుంచి, ఇది రజనీకాంత్ గారి డాక్టర్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికే భారతీయ ఈయన కూడా చాలా ఇయర్స్ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ నేను చాలా హోమ్ టూర్స్ చేశాను. అవును. సో ఈ ఏరియాతో నాకు ఒక అనుబంధం ఉంది. నేను ఒక్కసారి వచ్చాను విజయ్ గారి ఇంటికి. భారతీరాజు గారు నన్ను తీసుకెళ్లారు. సో అక్కడ షూట్ అయిపోయి భారతీరాజు గారి ఇంటికి వచ్చాను కదా. సో పక్కనే విజయ్ తెలుసా మీకు రోజు అన్న? తెలియదు సార్ అన్న. సో ఇమ్మీడియట్ గా ఆయన నన్ను ఆ రోజు తీసుకెళ్లి పరిచయం చేశారు భారతీరాజు గారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది విజయ్ గారి ఇల్లు. ఈ స్ట్రీట్లన్నీ కొంచెం కన్ఫ్యూజన్. సో సో మీకు కనిపిస్తుంది ఇది విజయ్ గారి ఇల్లు అనమాట. ఈ ఇంట్లో నుంచే ఇప్పుడు బయలుదేరి ఆయన అభివాదం చేయటం మనం అందరం చూసాం. అండ్ క్లియర్ గా కనిపించింది మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విజయ్ పక్కనే ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చెప్తున్నారు ఆయన పేరుకే ఇల్లు కట్టుకున్నారు, కానీ ఏ రోజు కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఏ రోజు కూడా ఆయన ఇంటి దగ్గర హడావుడి ఉండదు. చాలా సింపుల్ లివింగ్. ఆయన వచ్చామా, షూటింగ్ చేసుకున్నామా, లేకపోతే పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కోసం కష్టపడుతున్నామా, పార్టీ ఆఫీస్కి వెళ్ళామా, కార్యకర్తలతో మాడామా, లీడర్స్ తో మాట్లాడామా, అంతవరకే. కానీ ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద
పార్టీ స్థాపించాను, ఇంత పెద్ద హీరో అన్న బిల్డప్ కూడా ఉండదని నైబర్స్ అందరూ చెప్తున్నారు. సో ఇది విజయ్ గారి హౌస్. చూద్దాం రేపటి వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి డెఫినెట్ గా మీడియా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సో లెట్ వెయిట్ అండ్ సీ. ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందరూ. డెఫినెట్ గా ఈ టైంలో కొంచెం పాజిటివ్ కాదు, బట్ వీళ్ళు వెయిట్ అండ్ సీ. ఇంకా మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ పార్టీతో కలిపి వెళ్ళాలి, సో ఎవరిని కలుపుకొని వెళ్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే సేఫ్ గా ఉంటాం, రకరకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా పాపం వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడే అందరికి అభివాదం చేసుకుంటూ అక్కడ కూడా అందరు వెయిట్ చేయడం మీరు చూశారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారా, లేకపోతే విజయ్ గారి ఫాదర్ ఇంటికి వెళ్ళి ఫాదర్ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారా చూడాలి. సో డెఫినెట్ గా అయితే వాళ్ళల్లో కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. డెఫినెట్ గా మ్యాజిక్ ఫిగర్ తగ్గ సీట్ రాలేదు కాబట్టి సో ఎటువైపు వాళ్ళు ఆ, విజయ్ వైపు మొగ్గు చూపుతారా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, రకరకాలు ఉంటాయి. సో ఇప్పటికి కింగ్ మేకర్ అని చెప్పొచ్చిందో కింగ్ కాలేదు, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి. సో డెఫినెట్ గా విజయ్ గారు ఆ ఆయన వెళ్ళే ఆ కళల్లో లేకపోతే ఆయన అభివాదంలో కనిపిస్తుంది. మేబీ మ్యాజిక్ ఫిగర్ దాటి కింగ్ అయి ఉంటే డెఫినెట్ గా ఆయన ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచార రథంలోనే అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్ళాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యారంట. బట్ ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ దాటలేదో కార్లోనే డిఫెండర్ కార్లో నార్మల్ గా వెళ్ళిపోయారు ఆయన పోలీస్ సెక్యూరిటీతో పాటు. సో మళ్ళీ ఇక్కడికే రాబోతున్నారు అనమాట. చూద్దాం విజయ్ గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం.